క్రికెట్ని కెరీర్గా సెలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు క్రికెటర్ ఎలా అవ్వాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. క్రికెట్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఫస్ట్ క్రికెట్ అకాడమీ జాయిన్ అవ్వాలి. అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతాం కదా, సో ఇది కూడా అంతే. ఇక్కడ అకాడమీలో జాయిన్ అవ్వాలి. ఇక్కడ కోచింగ్ సెంటర్ని క్రికెట్ అకాడమీ అని పిలుస్తారు. క్రికెటర్ అవ్వాలంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎంత చిన్న ఏజ్లో జాయిన్ అయితే అంత ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక 8 years 9 years ఏజ్లోనే అకాడమీలో జాయిన్ అయిపోవాలి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్లో క్రికెట్ అకాడమీస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. చిన్న చిన్న టౌన్స్లో ఉండకపోవచ్చు, ఇలాంటి కొంచెం పెద్ద సిటీల్లో ఉంటాయి. సో ఒక్కసారి మీరు అకాడమీలోకి వెళ్ళాక కోచ్ మిమ్మల్ని ప్రాపర్గా ట్రైన్ చేస్తాడు. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. మీరు చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తారు. మ్యాచ్లో అసలు ఎలాంటి స్ట్రాటజీతో ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అకాడమీ వాళ్ళకి లోకల్ అసోసియేషన్ వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కడైనా సెలక్షన్ జరిగేటప్పుడు మీకు ఛాన్సెస్ వస్తాయి. మీ గేమ్ బాగుంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ టీమ్కి మీ నేమ్ రిఫర్ చేస్తారు. అకాడమీలో జాయిన్ అయ్యాక ఆ తర్వాత స్టెప్ డిస్ట్రిక్ట్ టీంలో ఆడాలి. డిస్ట్రిక్ట్ టీంలో ఆడాలంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ మీరు క్లియర్ చేయాలి. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ క్లియర్ చేస్తే మీకు డిస్ట్రిక్ట్ టీంలో ఆడే ఛాన్స్ వస్తుంది. డిస్ట్రిక్ట్ టీంలో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి తీసుకెళ్తారు. ఇక్కడ ఏజ్ గ్రూపుల ప్రకారం తీసుకుంటారు. అంటే అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఇలా ఏజ్ గ్రూపులు డివైడ్ చేస్తారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టీంలో బాగా పర్ఫార్మ్ చేస్తే మిమ్మల్ని స్టేట్ క్యాంప్కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు స్టేట్ క్యాంప్లో బాగా పర్ఫార్మ్ చేసి స్టేట్ టీంకి సెలెక్ట్ అయితే ఇక్కడ మిమ్మల్ని BCCI వాళ్ళు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ZCA అంటే ఏంటి, NCA అంటే ఏంటి, అసలు జోన్స్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి. ZCA అంటే జోనల్ క్రికెట్ అకాడమీ. సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ ఇలాంటి కొన్ని జోన్స్ ఉంటాయి. ప్రతి జోన్లోని కొన్ని టీమ్స్ ఉంటాయి. ఈ హైదరాబాద్, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరి ఇలాంటి టీమ్స్ అన్ని సౌత్ జోన్లో ఉంటాయి. ఇక్కడ టోర్నమెంట్స్ అనేవి జోన్స్లో ఉన్న టీమ్స్కి మధ్య BCCI మ్యాచెస్ పెడుతుంది. ఈ జోనల్ టోర్నమెంట్లో మనం బాగా పర్ఫార్మ్ చేస్తే మనల్ని NCAకి తీసుకెళ్తారు. NCA అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ. ఇందాక మనం స్టేట్ క్యాంప్ కోసం చెప్పాం కదా, ఇక్కడ NCA అంటే ఇండియా క్యాంప్ అని అర్థం. మనం NCA వరకు వెళ్ళాలంటే ముందు మనం స్టేట్ క్యాంప్ కోసం మాట్లాడదాం. స్టేట్ టీంను కూడా అండర్ 16, అండర్ 19, అండర్ 23 అనే కేటగిరీస్గా డివైడ్ చేసి BCCI టోర్నమెంట్ పెడుతుంది. అండర్ 16 వాళ్ళకి విజయ్ మర్చెంట్ ట్రోఫీ అనే టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ జోన్స్ మధ్య మ్యాచెస్ కండక్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ అండర్ 19 టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి. ఈ అండర్ 19 టోర్నమెంట్స్ లో కూచ్ బిహారీ ట్రోఫీ, అండర్ 19 ఛాలెంజర్స్ ట్రోఫీ, వినూ మడ్కట్ ట్రోఫీ అనేవి జరుగుతాయి. ఈ 3 టోర్నమెంట్లో మనం బాగా పర్ఫార్మ్ చేసామనుకోండి, ఇందాక మనం అండర్ 16లో చెప్పినట్టు ZCAకి తీసుకెళ్తారు. అక్కడ ఇంటర్ జోనల్ టోర్నమెంట్లు ఆడిస్తారు. అక్కడ కూడా మనం బాగా పర్ఫార్మ్ చేసామనుకోండి, మనల్ని అండర్ 19 ఇండియాకి తీసుకెళ్తారు. ఇది మన ఇండియా టీంలోకి వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇప్పటి వరకు మనం అండర్ 16, అండర్ 19 టోర్నమెంట్స్ చూసాం. ఇప్పుడు అండర్ 23లో ఉన్న BCCI టోర్నమెంట్లు ఏంటో మీరు తెలుసుకోవాలి. అండర్ 23లో CK నాయుడు ట్రోఫీ, మెన్స్ అండర్ 23 వన్డే ట్రోఫీ ఉంటాయి. ఈ 2 ట్రోఫీలో బాగా పర్ఫార్మ్ చేస్తే ZCA, NCA నెక్స్ట్ అండర్ 23 ఇండియాకి వెళ్తారు. అండర్ 23 ట్రోఫీ తర్వాత జరిగే టోర్నమెంట్స్ ఆడితే మీరు డైరెక్ట్గా ఇండియా టీంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ జరిగే ట్రోఫీస్ ఏంటంటే రంజీ ట్రోఫీ, సయ్యద్ ముష్తక్ అలీ ట్రోఫీ, రెస్ట్ ఆఫ్ ఇండియా ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, తులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ ఇలాంటి ట్రోఫీస్ ఆడితే మీకు మంచి గుర్తింపు రావడంతో పాటు ఇండియా టీంకి సెలెక్ట్ అవుతారు. MS ధోని దేవధర్ ట్రోఫీ ఆడే ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడు. అది మనకి MS ధోని మూవీలో కూడా చూపిస్తాడు. ఇది ఇండియన్ టీం సెలక్షన్ ప్రాసెస్. అదే IPL సెలక్షన్ ప్రాసెస్ అనుకోండి, ఈ అండర్ 16, అండర్ 19, 23, దిలీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ ఈ అన్ని ట్రోఫీల్లో చూస్తారు. కేవలం ఏదో ఒక ట్రోఫీ అని చూడరు, టోటల్ ఇవన్నీ చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. మహమ్మద్ సిరాజ్ అయితే జస్ట్ నెట్స్ లో బౌలింగ్ చేస్తుంటే RCB కోచ్ చూసి తనకు ఛాన్స్ ఇచ్చాడు. క్రికెట్ అనేది కాస్ట్లీ గేమ్, డబ్బున్న వాళ్ళే అందులో సక్సెస్ అవ్వగలరు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా క్రికెట్ లో సక్సెస్ అవ్వలేం అనే ఒపీనియన్ కి అందరూ వచ్చేసారు. మహమ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్ ఇలాంటి వాళ్ళందరూ క్రికెట్ లో సక్సెస్ అయ్యారు కదా, వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? వీళ్ళెవరు పెద్ద బ్యాక్గ్రౌండ్ తో వచ్చినాడు కాదు, టాలెంట్ తోనే వచ్చారు. ప్రొఫెషనల్ క్రికెట్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఒకటే కాదు, డొమెస్టిక్ క్రికెట్, IPL లాంటి ఫ్రాంచైజీస్ క్రికెట్ లో కూడా ఇప్పుడు అవకాశాలు అనేవి బాగానే ఉన్నాయి. డొమెస్టిక్ క్రికెట్ ఆడే వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేవి కోటాలో వస్తాయి. అదే IPL ఆడితే డబ్బులు బాగా వస్తాయి. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని భయపడకండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి, సక్సెస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.